హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ కార్తిషా వ్లాగ్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. లేచి కొంచెం వాటర్ తాగా, స్నానం చేసి వచ్చా. చాలా చలిగా ఉంది. రెడీ అయిపోయా. అప్పుడే నేను రెడీ అయ్యి పిల్లలకి లేపి రెడీ చేసి బయలుదేరిపోయాం. ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి కామెంట్ సెక్షన్లో. వెనక సాంగ్ ప్లే అవుతుంది, మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. మేము భద్రాచలం వెళ్తున్నాము. భద్రాచలం వ్లాగ్ మొత్తం మీకు చూపిస్తాను. మీ అందరికీ విజయవాడ దుర్గాదేవి టెంపుల్ చూపిస్తున్నాను, చూడండి, దండం పెట్టుకోండి. మనసులో ఉండే కోరికల్ని నెరవేర్చాలని అమ్మకి దండం పెట్టుకోండి బాగా. ఏదేమైనా విజయవాడ దుర్గాదేవి చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది. టెంపుల్కి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది. మేమైతే చాలాసార్లు వెళ్ళాం. మీరు ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అబ్బా, మార్నింగ్ అయిపోయింది. ఇంకా అలాగా వెళ్తున్నాము. భద్రాచలం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. కానీ చాలా దూరం భద్రాచలం, చాలా కష్టమైంది వెళ్ళి రావడానికి. పిల్లలకి చాలా ఇబ్బంది అయింది. వెళ్ళే ఆన్ ద వేలో అయితే టిఫిన్స్ మార్నింగే లేచాం కదా, ఎర్లీ మార్నింగే టిఫిన్స్ ఎక్కడా లేవు. మా పాప చూడండి చాలా డల్ అయిపోయింది. ఆకలి ఆకలి అని చెప్పేసి అనుకోకుండా అసలు భద్రాచలం బయలుదేరాము. అనుకుంటాము వెళ్తాము అని చెప్పి ముందుగా ప్లాన్ వేసుకుంటే పిల్లల కోసం ఏవైనా పట్టుకునేదాన్ని. కానీ ప్లాన్ లేకుండా సడన్గా టిఫిన్స్ అయితే వెతుకుతున్నాము. ఎక్కడైనా ఓపెన్ చేసి ఉందా, ఏదైనా ఒక్క షాప్ అయినా టిఫిన్ షాప్ ఉందా తిందాము అని చెప్పేసి చాలా దూరం వెళ్ళి ఆల్మోస్ట్ దగ్గరలోకి, ఇది భద్రాచలం దగ్గరలోకి వెళ్ళాక మాకు దొరికింది. ఈ బ్రిడ్జ్ ఎందుకంటే వీడియో తీశాను, ఇది చూడగానే మాది విజయనగరం గుర్తొచ్చిందనమాట. విజయనగరంలో సేమ్ బ్రిడ్జ్ ఉంది. ఇంకా చూసి నాకు అదే గుర్తొచ్చి ఇంకా బ్రిడ్జ్ వీడియో తీసా. వెళ్ళే రోడ్ అంతా కొండలు, చెట్లు, పొట్లు, ఎక్కువగా మంకీస్ ఉన్నాయండి. చాలా ఎక్కువ మంకీస్ ఉన్నాయి భద్రాచలం అంతా. ఆ రోడ్లో, భద్రాచలం కాదు, ఆ రోడ్లో చాలా ఎక్కువ మంకీస్ ఉన్నాయి. ఎక్కువ షాప్స్ అలాంటివి ఏం లేవు. ఎవరైనా వెళ్తే మాత్రం పిల్లలతోని లేదా పెద్దవాళ్ళైనా సరే వెళ్తే మాత్రం ఫుడ్ ఏదైనా పక్కాగా పట్టుకోవాలి. ఫుడ్ పట్టుకుంటే మనకి కొంచెం జర్నీ అంటే మరీ ఆకలేస్తుంది కదా, ఇంకా పిల్లలతో అయితే మరి చెప్పనవసరం లేదు. ఫుడ్ పట్టుకుంటే ఏంటంటే మనకి ఏం దొరకవు అక్కడ. ఫుడ్ పట్టుకుని వెళ్తే కొంచెం సేఫ్ అన్నమాట. చూసారా, రోడ్ అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. భద్రాచలం వచ్చేసాం. అదిగోండి అక్కడ వాటర్ ఉంది కదా, అదంతా మన గోదావరి అన్నమాట. అన్నారండి. ఇక్కడ మాకు ఇప్పుడే దర్శనం అయిపోయి మేము కిందకు వచ్చేసాము. ఆ పైకి వెళ్ళి లోపలికి వెళ్తే రైట్ సైడ్ తిరిగితే టెంపుల్. రాముల వారి దయ వల్ల చాలా బాగా దర్శనం అయింది. చాలా తొందరగా దర్శనం అయిపోయింది. మేము ఎప్పుడు ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్దాం అనుకున్నా మేము ఒక్కలమే వెళ్ళము. మేము మా కిందింటి ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసే వెళ్తాము. వెళ్తున్నాం. తర్వాత భోజనాలకు వచ్చాం. స్వామిలు అనమాట. మేము కార్తీక మాసంలో వెళ్ళాము, స్వామిలు ఉన్నారు ఇక్కడ. భోజనం కోసం భద్రాచలంలో భోజనాలు పెడతారు కదా, దేవుడి ప్రసాదం అన్నట్టు ఇంకా భోజనాలకు వెళ్ళాము. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. ఏదైనా టెంపుల్లో భోజనాలు అయితే ఆ రుచే వేరబ్బా అసలు. ఇదంతా సీతమ్మ తల్లి వాగు. దీన్ని సీతమ్మ తల్లి వాగు అని అంటారంట. ఈ సీతమ్మ తల్లి వాగు దగ్గర సీతమ్మ తల్లి నారచీర కూడా గుర్తులుంటాయి. రాముల వారి పాదాలు కూడా గుర్తులుంటాయి అక్కడ. మట్టి గాజులు చూడండి అన్నీ.
బాగున్నాయి. ఇక్కడ ఈ రాళ్ళకి కూడా ఏదో స్టోరీ ఉందంట, నేనైతే వినలేదు, ఏదో చెప్తున్నా. తర్వాత పర్ణశాల అంటారు కదా, పర్ణశాలకు వెళ్ళాము. అక్కడ చిన్న ఫన్నీగా జరిగింది. మా పాప కార్తీష మంకీని వెక్కిరించింది, వెంటనే మంకీ తన మీదకి వచ్చిందనమాట. చాలా ఫన్నీగా అయిపోయింది. ఎక్కడ చూసినా బొమ్మలు బొమ్మలు బొమ్మలు. చిన్నపిల్లలకి అయితే ఏ లోటు లేదు. ఇది కుటీరం ఎంట్రన్స్. ఇది లోపలికి ఫోన్ ఎలా లేదు, వీడియో తీయలేదు. మేము మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ నైట్ కల్లా ఇంటికి వచ్చేసాం. ఇక్కడ విజయవాడ నుంచి భద్రాచలం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసాం. ఇక్కడ టిఫిన్స్ చేద్దామని చెప్పేసి ఆగాము. బాగుంది, ఇక్కడ టిఫిన్స్ బాగున్నాయి, అందుకని చెప్పి వీడియో తీసాం. ఫైనల్లీ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.